మెకానిక్ రాకీ సినిమా బాగుంది, మీరందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో సాగుడు కూడా చూడొచ్చు. ఇంకా విశ్వక్ సింగ్ అనే యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా మొత్తం చాలా బాగుంది. మ్యూజిక్ డీసెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఇంకా కామెడీ టైమింగ్ కూడా బాగుంది. చాలా బాగుంది సినిమా, మీరు అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో సాగుడు చూడొచ్చు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, కొత్త డైరెక్టర్ కానీ అన్నీ కవర్ చేశారు. అంటే మొత్తం రొమాన్స్ ఏం లేదు సినిమాలో, మొత్తం ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీతో సహా మంచిగా చూడొచ్చు. టోటల్ రేటింగ్ 8 ఇస్తారు అవుట్ ఆఫ్ 10. ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, మా సెకండ్ హాఫ్ మొత్తం కవర్ అయిపోతుంది. హిట్ అనుకోవచ్చు, మంచి సినిమా, మీరు అందరూ చూడవచ్చు. అంటే ఇప్పుడు మీ కొత్త డైరెక్టర్ కాబట్టి చెప్పలేం, కానీ కొత్త డైరెక్టర్ అని మంచిగా చేశారు. ఒకవేళ మీకు సినిమా అంటే ఇష్టం అని పోయి చూస్తే బాగుంటుంది అంతే. అవును, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, మరి సెకండ్ హాఫ్లో మీకు మొత్తం కవర్ అయిపోతాయి. అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. మంచి యాక్టింగ్ అంటే మన విశ్వక్ సింగ్ గారిది ఉంది యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగుంది. బాగానే చేశారు, అంటే మనం విశ్వక్ సింగ్ చేసినప్పుడు వాళ్ళు జర కనపడారు అంతే. స్టోరీ కూడా చాలా బాగుంది, లేదు ల్యాగ్ అంటే అంతేం ల్యాగ్ ఏం లేదు స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉంది సైబర్ క్రైమ్ గురించి, అంతే. ఓకే, అబౌవ్ యావరేజ్ కంప్లీట్గా. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, 0. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, కొన్ని ట్విస్టులు బాగున్నాయి. ఎలా ఉందంటే రెండు కంపేర్ చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో అంత కంటెంట్ లేని ఫస్ట్ హాఫ్ లేదు, అంత కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా లేదు, అలా అయితే ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎందుకో సాంగ్స్ కూడా అవసరం లేని సాంగ్స్ పెట్టారు. స్టోరీ సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ అయినా సరే స్టోరీకి అవసరం లేని సాంగ్స్, అసలు ఏదో ఒక పెళ్లి సీన్ క్రియేట్ చేసి పాటలు పెట్టారు తప్ప అంత కూడా అవసరం లేదు. అండ్ తన క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్ అసలు కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్లు పెట్టారు, అంటే మరి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ కంటెంట్ బాగుండడం వల్ల మేబీ మూవీ ఆడొచ్చేమో, కానీ తన యాక్టింగ్ వల్ల అయితే ఆడే ఛాన్స్ అయితే లేదు. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే, తన మెకానిక్ అయినా సరే ఒక పోలీస్లో ఆలోచించి ఒక వైట్ బోర్డు తీసుకొని ఒక మార్కర్ వేసి స్కెచ్లు వేసి అది కొంచెం మరి ఓవర్ ద టాప్ అనిపించింది, అంత ఇదైతే లేదు. డైరెక్షన్ అసలు బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు. ఒక ట్విస్ట్ లెవెల్ సెకండ్ హాఫ్లో 3-4 ట్విస్ట్లు ఉన్నాయో అవి బాగా సరిగా రివీల్ చేయలేదు. ఇంకొంచెం బాగా రివీల్ చేసి మంచి గ్రిప్పింగ్గా తీసుకుంటే ఇంకొంచెం బాగా మంచి హిట్ అయ్యేది. ఇప్పుడు హిట్ అయ్యింది, కాకపోతే ఇంకొంచెం మంచి హిట్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు, అది కంప్లీట్గా ఓవర్ యాక్షన్. సెకండ్ హాఫ్ కొంచెం మెచ్యూర్డ్ సటిల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇద్దరున్నారు, ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. మీనాక్షి అయితే తన ఎమోషనల్ సీన్స్ అయినా సరే, లవ్ ట్రాక్ అయినా తను చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసింది కూడా. అండ్ సెకండ్ హీరోయిన్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మేబీ తనకి ఏం ఉండకపోవచ్చు, మనం అనుకోవచ్చు ఈమె ఎందుకు పల్కమా దాస్ రిజెక్ట్ చేసింది, అది రిజెక్ట్ చేసి ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసింది అన్న ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes అయితే క్లియర్ అవుతుంది. ఓకే, తనకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రోల్ దొరికింది అన్న ఇదైతే కొలుతుంది ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్గా 0. అసలు అంత కంటెంట్ లేని సినిమా అయితే ఈ రోజుల్లో ఏది రాలేదు. కాకపోతే తర్వాత వచ్చే ఒక 45 minutes అయితే చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు, మంచి స్టోరీ ఉంది, అండ్ మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. 2.5 to 3 అవ్వచ్చు.